చేయి పట్టి నడుపును శిఖరముపై ఎక్కించును. చేయి పట్టి నడుపును శిఖరముపై ఎక్కించును. కన్న తల్లి ప్రేమ కన్నా నా యేసుని ప్రేమ మిన్నా. చప్పట కొట్టండి గట్టిగా. ఆమేన్. కృపగల తండ్రి, ఈ రాత్రి కాల వేళలో మందరితో మీరు మాట్లాడండి. ఈ ఫిబ్రవరి మాసంలో నీ స్వరము మాకు వినబడును గాక. మానవ స్వరం మరుగు చేయండి. మహత్తు గల నీ స్వరం మాత్రమే వినబడాలి. అందరికీ అర్థమయ్యే రీతిలో స్వరాన్ని వినిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా చెప్పండి. దేవుడు గతించిన మాసమంతా కాపాడి మరలా మనల్ని సజీవుల లెక్కలో ఈ రాత్రి ఇక్కడ కూర్చుని గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గత రాత్రి నేను తిరువూరు దగ్గర పోలిశెట్టిపాడు అనే ఒక గ్రామంలో రాత్రి సువార్త సభలో వాక్య పరిచర్య చేసి నైట్ 11 గంటలకు బయలుదేరి పెరిచర్ల రావడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. నేను బుధవారం సాయంత్రం ఉదయకాల వేళ సేవకుల మీటింగ్ చూసుకొని ఆ రాత్రి బయలుదేరి నేను తిరువూరు వెళ్ళటం జరిగింది. ఈ 3 దినాలు అక్కడ ప్రభు పరిచర్యలో ఉండటం జరిగింది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి అగనామం పెడదాం అనుకున్నాను కానీ మీరందరూ గుర్తొచ్చారు మళ్ళీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. ఎందుకు చెప్పాలి హల్లెలూయా? వచ్చినందుకన్నా. దేవుని స్తోత్రం. ఒక అతను ప్రతిదానికి దేవునికి స్తోత్రం అంటాడంట. ప్రతిదానికి ఏమంటాడు? ఒకరోజు నడుస్తూ నడుస్తూ బోర్ల పడ్డాడంట, తట్టుకొని ఎదురురాయి తట్టుకొని. అప్పుడు కూడా స్తోత్రం అన్నాడంట. వెనకాల ఉన్న వ్యక్తి అన్నాడంట, బోర్ల పడినందుకు కూడా స్తోత్రం చెప్పాలా అని అంటే, పడినందుకు కాదు స్తోత్రం, పడి పళ్ళు రాలనందుకు అన్నాడంట. పడి రాలనందుకు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఒకరు వందనాలు చెప్పుకోండి. చూడండి, వాళ్ళ కొడుకు చెబుతున్నాడు రామయ్య. వాడు ఒక పెద్ద మనిషి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ దేవుని కృపను బట్టి మరొకసారి వందనాలు. హల్లెలూయా. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారా మా కోసం? మేమైతే చేస్తున్నాంలే, ఇక దానికి నో డౌటు మీరు చేస్తున్నారు. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో శరీర బలహీనతలు వస్తున్నాయి నాకు కూడా. దేవుని స్తోత్రం. మోకాలు నొప్పులు, అటు ఇటు 100 కిలోమీటర్లు జర్నీలు చేయటం, అప్పుడప్పుడు జలుబులని దగ్గులని. కానీ ఒక ఆశ నాకు, చివరి వరకు ప్రభు పరిచర్యలో నీ జీవితం ముగించబడాలి అని. దేవుని స్తోత్రం. గత రాత్రి దాదాపు 2 గంటల సేపు వాక్యం చెప్పి చాలామంది ప్రజలు వచ్చారు. హల్లెలూయా. ఎట్నో ప్రార్థన చేయమని చెప్పాల. పాస్టర్ గారు నన్ను బ్రతికించాడు. ప్రార్థన చేయమని ఉంటే 1 గంట అయ్యేది. దేవుని స్తోత్రం. భయంకరమైన దోమలండి. అసలు ఆ దోమలు ఎట్లా ఉంటాయంటే, ఇట్లా తుడిసేస్తే అన్ని వచ్చేటట్టు ఉన్నాయి. కేజీ ఇట్లా తుడిస్తే. దేవుని స్తోత్రం. పాపం కొత్త ఒక వింత, పాత ఒక రోత కదా. నేను కొత్త పాస్టర్ను కదా అక్కడ. పాపం ఒక పక్క సాంబ్రాన్ని కడ్డీలు వెలిగించారు.
ఎక్కడ అదే సాంబ్రాణి కడ్డీలా ఏ కడ్డీలు అవి దోమల కడ్డీలు వెలిగించారు. ఆ వాసనే నాకు పడదు. దాని స్తోత్రం. స్టేజ్ మీద కూడా వెలిగించారు. హల్లెలూయా. వచ్చిన నేరానికి ఒప్పుకున్న నేరానికి వాయించక తప్పదని ఒక సామెత ఉంది. హల్లెలూయా. వచ్చాం కదా అని నేను వాక్యం చెప్పాలి, వచ్చారు కదా అని వాళ్ళు చచ్చినట్టుగా వినాలి, ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి గత రాత్రి దేవుడు భయమకరంగా జరిగించాడు. పాపం చక్కగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించారు. దేవుని స్తోత్రం. నా మాట స్పష్టంగా వినపడుతుందా? ఏమన్నా బొంగురు పోయినట్టుందా? హల్లెలూయా. మీ అందరి ప్రార్థన ఎప్పుడు మాకుంటుంది సేవకులకి, అలాగే మా ప్రార్థనలు ఎప్పుడు మీకుంటాయి. దేవుని స్తోత్రం. మనది ఒక కుటుంబం. ఆమేన్. మనదేంటండి? కారుణ్య పీస్ మినిస్ట్రీస్ అనే ఒక కుటుంబం. దీనిలో కొంతమంది సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు. హల్లెలూయా. ఒక కుటుంబం గనుక ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఆప్యాయతలు కలిగి తప్పక ప్రార్థన చేస్తూ ఉంటారు, తప్పక ఆదరిస్తారు, తప్పక పలకరిస్తారు. హల్లెలూయా. ఈ కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆమేన్. ఈ కుటుంబాన్ని ఏదేదో చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ దేవుడు కట్టిందాన్ని ఎవరు పడగొట్టగలడు? పడగొట్టగలరా? దేవుడు నిలబెట్టగలిగిందని ఎవరైనా? హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, అందరికీ దేవుని కృప తోడుగా ఉంది. దేవుని స్తోత్రం. మీ అందరికీ తోడుగా ఉందని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. మంచిది. కొన్ని నిమిషాలు మాత్రమే మన వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఎందుకంటే మరలా మార్నింగ్ మళ్ళీ 3 ఆరాధనలు ఉన్నాయి. నాకు 4 ఆరాధన కూడా ఉంది. ప్రభు చిత్తమైతే వినకుండా వెళ్ళాలి రేపు. దేవుని స్తోత్రం. ఇదేమైనప్పటికీ సమయమందు అసమయమందు దేవుని పని చేయాలి. నా ప్రజలను లేక నా పిల్లలను బలపరచాలి అనే ఉద్దేశం దేవునికి ఉంది. అలాగే దైవ సేవకునిగా మాకు ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి అందరు బైబిల్ తెరవండి. కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకుందాం. యెషయా గ్రంథము అప్పుడప్పుడు బేస్ వస్తుంది బాబు, అప్పుడప్పుడు బేస్ వస్తుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది. హల్లెలూయా. పెంచితే ఇంకొంచెం సౌండ్ పెంచండి, ఎందుకంటే కొంచెం నోరు. హల్లెలూయా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందా. చదవగలిగిన వాళ్ళు చదవండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నది. దాని స్తోత్రం కలుగునగాక. సియోను అనబడుతున్నటువంటి పదము దేవుని సంఘానికి, దేవుని పిల్లలకి సాదృశ్యముగా ఉన్నది. సియోను అనుకుంటుందంట, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. ఏమనుకుంటుంది? దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. ఎందుకు అనుకుంటుంది? తనకు కలిగే శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలను బట్టి. పలుమార్లు నా ప్రియమైన బిడ్డలారా, మనం కూడా అనుకుంటాం. కొన్ని శ్రమలు కలుగుతున్నప్పుడు, కొన్ని నిందలు, అవమానాలు కలుగుతున్నప్పుడు, జరగని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, కొన్ని రోగాలు, బలహీనతలు వస్తున్నప్పుడు, అందరూ మనల్ని కాదనుకొని మనల్ని దూరం పెట్టినప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, ఏ దారిలో వెళ్ళాలో అర్థం కానప్పుడు, దేవుడు ఎందుకని ఇంత గొప్ప పరీక్ష పెట్టాడు అంటే దేవుడు నన్నేమన్నా విడిచిపెట్టాడేమో అని బాధ కలిగింది. దేవుని స్తోత్రం. దేవుడు ఇక్కడ సియోనుతో అంటున్నాడు, నీవు అలా అనుకుంటున్నావు, కానీ
చంటి బిడ్డను తల్లి మరుచునా, వారైనా మరుస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను. చతురు పైకి ఎత్తి గట్టిగా చెప్పాడు. అంటే మనలని దేవుడు ఒక చంటి బిడ్డలా భావించాడు. మన వయస్సులు చాలా పెద్దగా ఉండొచ్చు, మన ఆకారాలు పెద్దగా ఉండొచ్చు, మన యొక్క ఇవన్నీ కూడా పెద్దగా ఉండొచ్చు, కానీ మనము ఎంత ఎదిగినా దేవుని దృష్టిలో ఎవరమండి? చిన్నపిల్లలమే. దాని స్తోత్రం. ఆయన మనల్ని చిన్న పిల్లలుగానే గమనిస్తున్నాడు. చిన్న పిల్లలుగానే గమనిస్తున్నాడు. చిన్నపిల్లలు మనం గమనిస్తే వారు ఒక్కోసారి నడవాలని ట్రై చేస్తారు, కింద పడిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో 1, 2 మొత్తం పూసుకున్నా సరే ఏం చేస్తాం, ఆ దుర్గంధం ఉన్న టక్కన వాళ్ళ చేతులు విడిచిపెట్టలేము మనం. ఎందుకని కింద పడితే ఆడ కాళ్ళు ఇరుగుతాయో తలకాయ పగిలిద్దేమోనని ఒక పక్క వాసన పిలుస్తూనే ఉంటాం. దాని స్తోత్రం. కానీ ఎందుకు ఎట్ట పట్టుకుంటామంటే ప్రేమ. పిల్లల మీద ఏముందండి? ప్రేమ. అలాగే దేవుని బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. కానీ కొన్నిసార్లు మనమే విడిచిపెట్టిపోతాం, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. దాని స్తోత్రం. అక్కడ అంటున్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునేమో. ఒకవేళ మరిసిద్దా? మరవదు. తల్లి బిడ్డని ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోద్దా? చెప్పండి, అవునా కాదా? ఏదో ఒకటి చెప్పండి. అల్లెలు చెప్పరా? ఒకవేళ తండ్రి కొన్నిసార్లు కఠినుడు అవుతాడేమో, కానీ తల్లి మాత్రం కఠినరాలు అవ్వలేదు. దాని స్తోత్రం. నాకు తెలిసిన 3 అన్నదమ్ములు ఉన్నారు. వారిలో పెద్దవాడు చిన్నవాడు బాగానే ఉన్నారు. మధ్యలో వాడు ఏం చేసేవాడు అంటే దొంగతనాలు చేసేవాడు, సెల్ ఫోన్లు కొట్టేసేవాడు, ఎవరు లేనప్పుడు ఇళ్లలోకి వెళ్ళి బియ్యం దొంగతనం చేసేవాడు, సెయిన్లు బంగారం దొంగతనం చేసేవాడు. అట్లా అనేక సందర్భాల్లో దొరికి పోలీస్ స్టేషన్లో పెట్టబడితే ఆ తల్లి తండ్రి అన్నదమ్ములు తీసుకొచ్చారు. ఒకసారి వారు ఒక సెల్ ఫోన్ కేసులో వాడు దొరికితే వాడిని గుంటూరు సబ్ జైల్లో వేశారు. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడిపోతున్నారు. తండ్రి అనుకున్నాడు, కొంతకాలం వీడిని ఆ జైల్లో వేస్తే అట్టైనా బుద్ధి వస్తుందేమో, అట్టైనా వాడి బ్రతుకు మారిద్దేమో అని తండ్రి కఠినుడు అయ్యాడు. ఈలోపు అన్నదమ్ముల దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి. అన్న, వాడు కొంతకాలం అక్కడ ఉండటమే మంచిదిలే, కావాలంటే మా వదిన్ని లేకపోతే మా మర్దల్ని మేమే చూసుకుంటాం, పిల్లల్ని అన్నారు. అందరి హృదయాలు కఠినపరచబడ్డాయి అతని ఎడల. దేని స్తోత్ర. కానీ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అయ్యా ఇది ఒక్కసారి ఎట్టబడి తీసుకురమ్మనయ్యా, తల్లిగా నా ప్రాణం కొట్టుకులాడుతుంది అయ్యా. దేని స్తోత్ర. తల్లిగా కొట్టుకులాడుతుంది అయ్యా. వాడిని కన్నా కదయ్యా, వాడు ఈరోజు దుర్మార్గుడే కావచ్చయ్యా, కానీ బాగా బాధ కలుగుతుందయ్యా, నీకు దండం పెడతానయ్యా, నా కొడుకులకి 2 చెప్పయ్యా అని నన్ను పట్టుకుని ఏడ్చింది. దేని స్తోత్రం. అప్పటికే వాడు చాలా తప్పులు చేశాడు. ఆ తండ్రి కూడా అన్నాడు, సర్లే పనులు ఏడవసాటు ఉన్నాయి, మళ్ళీ వాడు తెస్తే వాడు మారుతాడని గ్యారంటీ ఏముంది. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తల్లి చివరిదాకా ప్రాణం ఉన్నంత వరకు బిడ్డల మీద ఏం కలిగి ఉంటుందండి? ప్రేమ, అనురాగం కలిగే ఉంటుంది. ఆ తల్లి అంటది, వాడిని కన్నాను కదయ్యా, వాడు అట్ట అవుతాడని అనుకున్నామా? ఏం చేస్తాడు? కర్మాట అయిపోయింది. ఒక్కసారి చెప్పయ్యా, ఇది ఒక్కసారి కావాలంటే అయ్యా, నాకు డబ్బు బ్యాంకులో ఉంది, కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు దాచిపెట్టుకున్నా, అవి గట్టి తీసుకొస్తానయ్యా అని. ఏం చేస్తా, ఆమె తరపున నేను రికమెండేషన్ చేసి, బ్రదర్స్ ఒక్కసారి. ఆ తల్లి అల్లాడిపోతుంది, వాడి కోసం కాదు. హల్లెలూయా. వాడి కోసం కాదు, ఆ తల్లి కోసం. ఒకసారి అని రిక్వెస్ట్ చేస్తే, అన్న నీ మొహం చూసి ఇది ఒక్కసారి లోపడుతున్నాం, ఈసారి మరలా ఎట్లాంటిది ఏదైనా చేస్తే నీ మాట కూడా మేము వినమన్నట్టుగా చెప్పారు. దేని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, చంటి బిడ్డను తల్లి మరిచినా ఎప్పుడు మర్చిపోద్ది తల్లి? ఎప్పుడు మర్చిపోద్ది? సైలెంట్గా ఉన్నారు గాయత్రి అక్క. ఎప్పుడు మర్చిపోద్ది? బాగున్నావా? అలా ఎలా చెప్పండి గట్టిగా. ఎప్పుడు మర్చిపోద్దండి?
ప్రాణం పోయిన తర్వాతే కదా బిడ్డను మర్చిపోయేది. ఒకసారి ఒక ఇల్లు తగలబడింది. తగలబడిన తర్వాత కోడి బాగా, అంటే ఒక కోడి దాంట్లో ఉండి బుగ్గైపోయింది. ఇట్ట రెక్కలెట్ చాపుకొని బుగ్గయింది. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీయటానికి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు అయ్యో కోడి బొగ్గైపోయింది అని అట కదిలిచ్చారు. దాని రెక్కల కింద కోడి పిల్లలు బ్రతికే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తన ప్రాణాన్ని బాగొట్టుకుంది కానీ పిల్లల ప్రాణం బాగడానికి మాత్రం అది ఒప్పుకోలేదు. మనుషులుగా ఈ భూ సంబంధమైన తల్లికి ఎంత ప్రేమ ఉంటే మహిమగల దేవుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు మనలో జరిగితే వదిలిపెడతాడా? అది కదా దేవుడి ప్రేమ. దాని స్తోత్రం. పూర్వకాలంలో పాట ఉండేది, ఇది మీ చిన్నపిల్లలప్పుడు బాగా వినేవాళ్ళం పాట. ఎన్నడెన్నడు మారనిది ఎక్కువ నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఆ పాటలో తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లె ప్రేమ, ఈ ప్రేమలన్నింటినీ వర్ణిస్తున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. అన్ని వర్ణిస్తూ బంధువుల ప్రేమను కూడా వర్ణించారు. హల్లెలూయా. ఆ తల్లి గారి పేరు హంసమతి మేరీ. ఏం పేరు చెప్పండి? కావలిలో ఉంటుంది. చాలా అద్భుతమైన పాటలు రాసిన తల్లి. ఇలాంటి పాటలు, ఈ పాటలో ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, చాలా పాటలు. దాని స్తోత్రం. ఈ పాటలన్నీ అసలు ఆమె అనుభవపూర్వకం రాసింది. దాని స్తోత్రం కలుగునగాక. దాంట్లో కొన్ని ప్రేమల గురించి చెబుతూ ఏమన్నదంటే, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. హల్లెలూయా. బంధుమిత్రుల ప్రేమ ఏంటట? వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే. ఎంతకాలం? ఇక అప్పుడప్పుడు శ్రమల శోధనలు వచ్చినప్పుడు బంధువుల ప్రేమ బాగా అర్థమైద్ది. అన్నీ బాగున్నప్పుడు అర్థం కాదు. నా అక్క, నా తమ్ముడు, నా చెల్లెని ఎంత ప్రేమలు పట్టుకొస్తాయో. దాని స్తోత్రం. నీ పరిస్థితి బాగలేనప్పుడు అర్థమైద్ది నీకు, వాయమ్మా ఇళ్ళ ప్రేమలో కూడా కలుషితం ఉంది అని. దాని స్తోత్రం. అప్పుడే దీని బిడ్డలారా, ఆ మధ్య ఒక తల్లి ముసలావిడ నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. అయ్యా, నేను ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాను కదా, ఆ అమ్మాయికి కూడా ఇక్కడే పెళ్లి చేశాం, ఈ పొన్నూరులోనే. దేవుని స్తోత్రం. గుర్తుందో లేదో? హల్లెలూయా. సాయంత్రం పూట వచ్చి అయ్యా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది. ఏమైందమ్మా? ఇప్పుడు దాకా నేను కూతురు దగ్గర ఉన్నాను కదా, అది 3 నెలల పిల్లప్పుడే నేను తెచ్చుకున్నాను, పెంచాను. దానికోసం నా రాష్ట్రాన్ని వదిలేశా. నాది వాస్తవానికి ఇది కాదు, ఒడిశా. ఆ పిల్ల కోసం, దేవుడి కోసం ఈ మధ్య నన్ను ఇంటి అద్దె కట్టలేదని 15,000 అడిగారు. నాకు వచ్చేది ఒక 4,000 రూపాయలు. వాటిలో ఒక 2,000, 2,500 నాకు ఈ టిఫిన్లకి వాటికి అయిపోతున్నాయి. నేను దాంట్లో మళ్ళీ దశమ భాగం తీయాలి కదయ్యా. 15,000 అడిగారు, లేకపోతే ఖాళీ చేయమని సామాను బయట వేశారు, అల్లుడు కొట్టాడయ్యా అని పాపం ఏడ్చింది. నేను స్తోత్రం. వెళ్ళిపోమ్మన్నారంట, ఇదని. ఇప్పుడు ఎట్టిపోద్దండి? ఆమెకు నానే వాళ్ళు ఎవరున్నారు? నేను చెప్పాను, ముసలమ్మ 7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావు నువ్వు, నా కూతురు నీ ఎగేసుకుని పోయావు ఆ రోజు. ఎవరండి? ఇప్పుడు ఏమైంది అని నేను అనలా. దేవుని స్తోత్రం. నేను చెప్పాను, ఇప్పుడేంటి సంగతి అంటే, ఏడే ఉంటానయ్యా ఉండు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ నాకు ఉంది కాబట్టి ఉండమన్నా. నేనే లోకస్తున్నైతే చెప్పండి, అంతే కదా. హల్లెలూయా.
లోకస్తులమైతే ఆమెకు నేను చెప్పాను, ఒక రూమ్ ఖాళీ చేసి ఇవ్వండి పోనీ. పెద్ద ఆవిడ మన అమ్మ అయితే మనం కాదంటావా. చెప్పాను, నువ్వేమి వండుకోవద్దు. నేను స్తోత్రం. నువ్వు చచ్చిపోయేంత వరకు, అంటే ప్రభువు రాకడికి దేవుని రాజ్యం వెళ్ళేంత వరకు నీకు ఎంత కావాలంటే అంత ఇక్కడే ఏం వండాల్సిన అవసరం లేదు. కాస్త కొంచెం ప్రార్థన చేయంతే. నేను స్తోత్రం. మళ్ళీ కృతజ్ఞతతో వచ్చాయ్యా, మనుషుల ప్రేమ నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అన్నది. దేవుని స్తోత్రం. ఎవరి ప్రేమ? అవుతే కదండి. అందుకనే ఇది బంధుమిత్రుల ప్రేమ, వెలుగుచున్న ప్రేమ దీపము. దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలమే, ఆస్తులు ఉన్నంత కాలమే, నువ్వు ఉపయోగపడినంత కాలమే. ఈ మధ్య ఒక ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, ఒక తల్లి చనిపోలేదని పామును కుట్టించేలా చంపుతున్నారు. తెలుసు మీకు? చూసారా? హల్లెలూయా. అంటే రాను రాను లోకం ఎంత క్రూరత్వంగా తయారవుతుందంటే, నిజంగా మనం మనుషుల మధ్యలోనే ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అనిపిస్తుంది. నేను స్తోత్రం. ప్రేమ చల్లారిపోతుంది. కానీ మనుషుల ప్రేమ చల్లారిన దేవుడి ప్రేమ చల్లారిద్దా? గట్టిగా చెప్పండి. చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా. నూనె ఉన్నంత కాలమే తల్లిదండ్రుల ప్రేమ, వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. అంతేగా? చెట్టుకున్న పువ్వులు రాలిపోతే ఏమైందండి అది? అంతే. తల్లిదండ్రులకి చచ్చిపోయేదాకా ప్రేమ ఉంటుంది. తండ్రి ఏమో గుండెల్లో భరిస్తాడు, తల్లి ఏమో కన్నీళ్లతో బయటికి చూపించింది. దేవుని స్తోత్రం. తండ్రి ఏమో గుండెల్లో భరిస్తూ ఉంటాడు. అంటే తండ్రికి ప్రేమ లేదని కాదు, తండ్రికి కూడా ఉంటుంది. కానీ తల్లి చూపించింది ఆ బాధ. దేవుని స్తోత్రం. కానీ ఈ తల్లిదండ్రులు కూడా ఎంతవరకు అండి? ప్రాణం ఉన్నంత వరకే ప్రేమిస్తారు. కానీ తల్లి కంటే తండ్రి కంటే ఉన్నతమైన ప్రేమ గల దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చంటి బిడ్డను తల్లి మరిచినను నేను నిన్ను మరువను. గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చంటి బిడ్డను తల్లి మరచినను నేను నిన్ను మరువను. నా ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు ధైర్యం కోల్పోతాం. మనం ధైర్యం కోల్పోతాం. ఏంటి శ్రమలో, ఏంటి అప్పులు, ఏంటి బాధలు, ఏంటి ఈ నరకం, ఏంటి? హల్లెలూయా. ఎటన్నా పోయి ఏదైనా చేసుకుందామా? ధైర్యం లేదు చేసుకోవడానికి. ఎంతో వేదన. బ్రతికి ఉన్నామే కానీ రోజు సావే మాకు. పిల్లలతో బాధ, కుటుంబ సమస్యలనే బాధ, అప్పుల బాధ, రోగాల బాధ, ఎన్నో రకాల బాధలు. కానీ దేవుడు అంటున్నాడు, చూడుము నా అరిచేతుల మీద నిన్ను. అంటే ఏంటి? చెక్కి ఉన్నానంటే ఏంటండి? గోళ్ళ మీద పేర్లు చెక్కుతారుగా, అలాగే మ్రాణుల మీద పేర్లు చెక్కుతారుగా. చేతుల మీద చెక్కుకున్నానంటే ప్రతిరోజు మనిషి తన చేతులు చూసుకుంటాడా లేదా? అన్నం తినేది ఏదో టైంలో చూసుకుంటాడు. అంటే ఇప్పుడు పేరు ఇక్కడ చెక్కబడిందంటే ఆ పేరు కనపడిద్దా లేదా ఆయనకి? ఇప్పుడు మన పేరు ఎక్కడ చెక్కుకున్నాడు ఆయన? కనపడిద్దా లేదా ఆయనకి? నువ్వు ఎవరికి కనపడవు, కానీ దేవుడికి మాత్రం నిత్యం కనపడుతూనే ఉంటావు. నీ బాధలు కనపడతాయి, నీ కష్టాలు కనపడతాయి, కన్నీళ్ళు కనపడతాయి, నీ బాధ వేదన అన్నీ కనపడతాయి ఆయనకి. నేను స్తోత్రం కలుగునగాక. యోహాను సువార్తలో ఏమనుందంటే, ఆయన అందరిని ఎరిగినవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన ఎవరంటండి?
యోహాను సువార్త, ఆయన అందరిని ఎరిగినవాడు. 2వ అధ్యాయము 24వ వాక్యం. అయితే యేసు అందరినీ చూడండి, అందరిని ఎరిగినవాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరిని ఎరిగాడా లేదా? చెప్పుకుంటేనే నాకు తెలిసేది మీ బాధలు, నేను చెప్పుకుంటేనే నా బాధలు మీకు తెలుస్తాయి. కానీ మీ గుడిలో హృదయపు కోవిలలో ఉన్న బాధలన్నీ దేవుడికి తెలుసు. ఎందుకు మదన పడుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. హల్లెలూయా. నీకు సహాయం చేయవాడను నేనే, నిన్ను బలపరచువాడను నేనే, నేను లేవనెత్తువాడను నేనే, భయపడవద్దు. హల్లెలూయా. అందరిని ఎరిగిన వాడంటే ఈ రోజున, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా ఎరిగినట్టా కాదా? ఇప్పుడు మీ భారం అంతా ఎవరి మీద మోపాలి? నీ భారము యెహోవాపై మోపుము. హల్లెలూయా. మీరంతా పెట్టమాకండి. దేవుని స్తోత్రం. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. నీ భారము యెహోవాపై మోపుము. ఆ మొఖాలు చూడలేకపోతున్నామండి అయ్యా. ఆ మొఖాలు అసలు కొంచెమైనా ఆనందం లేదు. నీ ఒకసారి చెప్పండి, నువ్వు పిల్లవాడితో చెప్పు, మాకు ఆయనతో చెప్పు. నీ భారము యెహోవాపై మోపుము, ఆయనే నిన్నాదుకొనును. చెప్పండి, ఆయనే ఆదుకుంటట్లేదా? దేవుని స్తోత్రం. పేతురు రాసిన పత్రికలో వాక్యం చెప్తుంది, నీ చింత యావత్తు ఎవరి మీద మోపాలి? ఈ దేనికి చింత? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమన్నా చింత ఉందా? చెప్పండి, ఏదన్నా ఉందా చింత? ఏదో దాని గురించి ఉంటుందిలేండి. రేపు పొద్దున్న డ్వాక్రా వస్తుంది చింత, రేపు కారు కిస్తీ వస్తుంది చింత, రేపు కరెంటు బిల్లు కట్టాలి చింత, పిల్లల ఫీజులు కట్టాలి చింత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటీవల ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. పాపం, అన్న నేను మిమ్మల్ని అడగకూడదు, కానీ ఒక్క 10,000 సహాయం చేస్తారా? నేను కరెక్ట్ 2 రోజుల్లో ఇస్తాను అన్నట్టు. దేవుని స్తోత్రం. ఎంత చెప్పండి? మొత్తం 27,000 కట్టాలి, 26,000 కట్టాలి, 16,000 ఉన్నాయి నా దగ్గర, ఒక 10,000 ఇస్తే అన్నాడు. నేను చెప్పాను, నా బ్యాంక్ ఎప్పుడు కూడా అంతే. హల్లెలూయా. ఎవరో అన్నారట నాకు 4 కోట్లు ఉన్నాయి బ్యాంకులో అని. ఎక్కడోళ్ళే. దేవుని స్తోత్రం. నిజంగా చెప్తున్నానండి, నా బ్యాంకులో ఎంత ఉన్నాయో మా పిల్లలకి తెలిసి, ఇలా నా వెనకాల వస్తారుగా, 1,300 ఉంటే 1,000 రూపాయలు ఆయిల్ కొట్టించా. ఎంత? ఇంకెంత ఉంటే చెప్పండి. హల్లెలూయా. కనీసం 10,000 కూడా నిలుచుకొని ఇప్పుడు దేవుని స్తోత్రం, ఏదో ఒకటి చేయాలని. అప్పుడే బిడ్డలారా, కోట్లు బోట్లు దాచుకునే అంత దాన్ని ఏమంటారండి, అంత విశ్వాసం లేదు ఈ భూమి మీద. ఇవన్నీ అక్కడికి పంపాలా? ఎక్కడికే? పరలోక రాజ్యానికి. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర అడుగుతుంది అదే, ఏ కొదువు లేకుండా చెయ్యి. సమృద్ధి మాత్రం అవసరం లేదు. సమృద్ధి అంటే స్టాక్ అవసరం లేదు. అర్థమైంది? ఏ పూట కాబట్టి తినాలి, ఏదో ఖర్చులకి ఇస్తే చాలు. ఆమేన్. పాపం ఆయన అడిగాడు నాకు, అయ్యా ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వటానికి ఈరోజు నా దగ్గర ఏమీ లేదు. నిన్నే లారీ ఇసుక తోలాము, ఇది పరిస్థితి, ఎట్లా అంటే అయినా మిమ్మల్ని అడగకూడదులేనా, నేను సేవకునే కదా అన్నాడు. అడగొచ్చు, ఏముంది ఒక సహోదరుడిగా, కానీ నీకు ఒక్క మాట ఇస్తున్నాను, రేపు తెల్లారేసరికల్లా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నైట్ నీ ప్రార్థనలో కూర్చుంటానని చెప్పా. గట్టిగా చెప్పండి. మరలా నాకు ఆయన చెప్పాడు, నేను 10,000 అడిగానన్నా, దాదాపు 50,000 ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టి. హల్లెలూయా. సేవకుల దగ్గర ఏదన్నా అడగాలంటే డబ్బులు కాదు అడగాల్సింది, ప్రార్థన అడగాల. ఏమడగాలండి? ఏమడగాలి? ప్రార్థన చేయ చాలు, ఇక మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాల. దేవుని స్తోత్రం.
నేను చెప్పాను, దేవునికి సహాయకుడు దేవుడు ఖచ్చితంగా నీకు అవసరత తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడు పని చేస్తున్నావు, నీ పని దేవుడు చేస్తాడు. భయపడొద్దు. ఈరోజు మీ అందరికి నేను చెప్తున్నా, మీరు దేవుని పని యథార్థంగా చేయండి, మీ పనులు దేవుడు చేస్తాడు. పిల్లలు ఏంది నవ్వుతున్నారు? గట్టిగా చెప్పండి. నవ్వుతున్నారా? హల్లెలూయా. మనం దేవుడి పనులు చేస్తే మన పనులు దేవుడు చేయడా? ఎంతమందికి ఉంది నమ్మకం? నమ్మకం ఉందా లేదా? నీకు లేదా అమ్మాయి పిల్ల? యెహోషువ కూతురా, నీకు లేదా నమ్మకం? చెయ్యెత్తవే, చెయ్యెత్తవా? ఎత్తు. హల్లెలూయా. ఎంతమందికి ఉంది నమ్మకం? మనము దేవుని పనులు చేస్తే మన పని ఏంటి? దేవుడి పనులు అంటే ఏంటి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, హల్లెలూయా, నీతి నిజాయితీగా బ్రతకటం, దోషము లేకుండా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని బాధలు కలిగినప్పుడు ప్రార్థన చేయడానికి మనసు రాదు. ఏం చేస్తాంలే ప్రార్థన, ఏం చేస్తాంలే, ఏమి వెళ్దాంలే మందిరానికి అనిపిస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఏం చేస్తున్నాడు? యోబుకి ఒకే రోజు 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. యావదాస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. చెప్పండి చెప్పండి. యెహోవాయే ఇచ్చెను. నిజంగా ఆ పరిస్థితి మనకు వస్తే నిజంగా దేవుణ్ణి ఒప్పుకుంటాం మనం? ఏం దేవుడు అయ్యా నువ్వు, ఎంత శ్రమ పెట్టావు, ఎంత బాధలు పెట్టావు అంటారా లేదా? అంటే అంత విశ్వాసం కావాలి మనకి. దేవుని స్తోత్రం. అంత విశ్వాసము కావాలి. అంత పరిస్థితులు అనేది నా ప్రియమైన బిడ్డలారా మనకి కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక సందర్భంలో నన్ను పరీక్షించాడు. ఒకేసారి 3 చనిపోయారు నాకు సంబంధించిన వాళ్ళు. హల్లెలూయా. 3 చనిపోయారు. మా దైవ సేవకులు దావీదు రాజు గారు చనిపోయారు, ఆత్మీయ తండ్రి. దేవుని స్తోత్రం. నన్ను ప్రభువులోకి నడిపించిన ఆయన చనిపోయాడు. మన సేవలో ఉన్న ఒక బ్రదరు చనిపోయాడు. ఈ 3 పోయినప్పుడు నేను చాలా కృంగిపోయా. దేవుని స్తోత్రం. దేవుడు నా దగ్గరికి వచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, నేను దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాను ఆ రోజు. హల్లెలూయా. దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ భూమి మీద పూల చెట్లకి జస్ట్ కావలి వారు మాత్రమే మీరు. చెట్టు నాటిన నేను నాకు నచ్చిన ఏ పువ్వునైనా కోసుకొని వెళ్ళిపోతాను. అడగటానికి మీకేం లేదు, హక్కు లేదు. బాధ కూడా పడకూడదు అన్నాడు. గట్టిగా చెప్పండి. రేపు నువ్వైనా అంతే అన్నాడు. దేవుని స్తోత్రం. వారు ఎక్కడ ఉంటున్నారు అన్నది నీకు తెలిస్తే నీకు అసలు బాధ అనేది రాదు అన్నప్పుడు నేను ఒకరోజు ప్రార్థన చేశాను. ప్రభా, వీళ్ళందరూ నిజంగా ఎక్కడ ఉన్నారు నాయన? దేవుడు వారున్న మహిమగల స్థలాన్ని చూపించాడు నాకు. దేవుని స్తోత్రం. వాళ్ళు బాగానే ఉన్నారు, అక్కడ కిందే మనం బాధపడుతున్నాం అనిపించింది. ఆ రోజు నేను ఒక ప్రసంగం చెప్పా గుంటూరు గుజ్జనగులలో. ఒక మురికి వాడ లాంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి ఒక ఉన్నతమైనటువంటి డూప్లెక్స్ బిల్డింగ్ లాంటి స్థానానికి వెళ్తే ఎవడన్నా బాధపడతాడా? చెప్పండి. పడరు కదా. మళ్ళీ అక్కడ రావాలనిపిస్తే ఆ మురికి వాడల దగ్గరికి ఆ స్థాయి బాగుంది అనిపిస్తుంది. కానీ లేని లోటు ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిన మార్గం మాత్రం, వెళ్ళిన స్థానం మాత్రం మంచిది అనిపిస్తుంది. దేవుడు ఆ మాటకి అంటే అది బయలుపరిచినప్పుడు నేను దేవుడితో చెప్పాను, నీ చిత్తమే జరుగును. గట్టిగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో కొన్ని కోల్పోయినప్పుడు బాధపడతాం మనం. దేవుని స్తోత్రం. ఆస్తులు కోల్పోయినా, మనుషులు కోల్పోయినా, ఇంకోటి కోల్పోయినా, కానీ మనం ఎవరిని కోల్పోయినా, ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి కోల్పోకుండా చూసుకోవాలా. ఆమేన్. ఎవరిని కోల్పోకుండా? దేవుణ్ణి కోల్పోకూడదు మనం. దేవుణ్ణి కోల్పోతే అన్ని కోల్పోయినట్టే. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఎట్లా నమ్మాడండి? ఎట్లా నమ్మాడు? మృతులను సజీవులుగా చేయువాడు నా దేవుడు. హల్లెలూయా. లేని వాటిని ఈరోజు ఎంతమంది నమ్ముతారు ఆయన చేస్తాడని? నమ్ముతారా? ఈ రోజున్న ఈ స్థితి
కొద్ది రోజులకు మారబోతుందని తెలుసా మీకు? ఈ మధ్య ఏదో పాట వస్తుందిగా, ఏమైనా నాకేం మన పాటలు తప్ప బయట పాటలు రావు. దేవుని స్తోత్రం. ఏమైనా చేస్తావా చేస్తావా చేయగలవు. ఆగండి ఆగండి. ఏం మారుస్తాడు? కథ. ఏం మారుస్తాడయ్యా? కథ మొత్తం మారుస్తాడు. ఆగు తొందరలో. మంచి చేస్తాడు ఆయన బిడ్డలకి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం అట్లా ఉంటే ఎంత బాగుండని అనిపిస్తుంది. కానీ రేపు వారికి మించిన 100 దేవుడు నిన్ను మారుస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, ఏమన్నా తెలుసా, నేను చిన్నదేగా ఆశపడింది దేవుడు నాకు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మన పరీక్షల్లో ఉన్నప్పుడు అప్రదేని బిడ్డలారా రకరకాల మాటలతో నొప్పిస్తారు. దాని స్తోత్రం. యోబుని నొప్పించలేదా? యోబుని నొప్పించారా లేదా? నొప్పించారుగా. సొంత సహోదరులు కూడా నొప్పించారంట. కానీ యోబు మౌనంగా జయించాడు. యెహోవా ఇచ్చాను, నేనెవరు నా తీసుకుపోతున్నటువంటి ఆయనకి అడ్డుపడటానికి నేను ఎవరిని? అవసరమైతే నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో నా ప్రియమైన బిడ్డలారా మనం అడ్డుపడటానికి మనకు హక్కు లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మృతులను సజీవులుగా ఇప్పుడు యోబు ఆ పరిస్థితి గుండా వెళ్తుంటే ఈ మానవ నోరులు సైలెంట్గా ఉండి ఉంటాయా? మానవ నోరులు సైలెంట్గా ఉంటాయా? ఎన్ని తప్పులు చేస్తే ఈ ఘోరమైన బ్రతుకు వచ్చిందిరా నీకు అంటారా లేదా? స్నేహితులు ఆదరించడానికి వచ్చారంట, కానీ ఆదరణకు బదులు ఏం చేశారు? బాధించారు. అప్పుడు యోబు అంటున్నాడు, మీరు ఆదరణకి కర్తలు కాదు, బాధకి. ఎవ్వరు అర్థం చేసుకోలేదు యోబు భార్య అన్న అర్థం చేసుకుంటుంది అనుకుంటే ఆమె దేవుని దూషించి సావు మనదంట. ఇది ఇంకా విడ్డూరంగా ఉంది. దేవుని స్తోత్రం. మామూలుగా సావమని అనట్లా, ఏమంటుంది? దేవుని దూషించి సావు అనే ఆ సలహా ఇస్తుందంటే నిజంగా దేవుని ఆత్మ అని అంటారు. అది ఆ సమయంలో యోబు భార్యలో దూరిందా లేదా? దేవుని తిట్టమని చెప్పే దురాత్మే. దేవుని స్తోత్రం. అప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో శ్రమలో, శోధనలో, సముద్రంలో అలలు అలా ఎగిసినట్టు మన మీదకి ఎగుస్తూ ఉంటాయి. అలా ఎగిసినప్పుడు మనం ఎట్ట నిటారుగా నిలబడకూడదు, కొంచెం తల వంచుకుంటే అలా ఎగిసిన అలా మరలా వెనక్కి వెళ్ళిపోద్ది. నువ్వు కానీ నిటారుగా నిలబడ్డావు అనుకో, నిన్ను తీసుకొని వెళ్ళిపోద్ది లోనకి. శ్రమలనే అలలు లేసినప్పుడు కొంచెం తల వంచుకుంటే తప్పేమీ కాదు. కొద్దిగా మౌనం తలస్తే తప్పేమీ కాదు. దేవుని స్తోత్రం. చూపించిన ఏళ్ళన్నీ ముడుచుకుని తడి చేస్తాడు దేవుడు. అలా చెప్పరా? తెరిచిన నోర్లన్నీ మూతపడేటట్టు చేస్తాడా లేదా? చేస్తాడు. కొంచెం నువ్వు నోరు మూసుకోవాలి అప్పుడు. దేవుని స్తోత్రం. అప్పుడు దీని బిడ్డలారా, నిందకు బదులు పూదండలేపిస్తాడంట దేవుడు. ఏ దండలో అంతే. అని ఏదైనా చేయగలడు కదా. ఇది కథ అన్నారు. కథ మొత్తం మార్చగలడు, మార్చేస్తాడు. మారా అనుభవం మధురముగా పాడండి ఒకసారి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు ఏదైనా చేయగలడో. తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? నిందించడానికి నువ్వెవరివి? దేవుని స్తోత్రం. ఒక దినాన ఒక మార్గములో ప్రభు వెళ్తున్నప్పుడు గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. యేసు ప్రభువారి శిష్యులు అంటున్నారు, అయ్యా, వాడు అలా గుడ్డివాడిగా పుట్టడానికి వాళ్ళ అమ్మ పాపం చేసిందా? వాళ్ళ నానేమైనా పాపం చేశాడా? లేక వాడేమైనా పాపం చేశాడా అని అడిగితే, వాళ్ళ అమ్మ పాపం చేయలేదు, వాళ్ళ నాన్న పాపం చేయలేదు, వాడు కూడా పాపం చేయలేదు.
అంటే గుడ్డివాడిగా పుట్టడం కూడా కొంతమంది అంటారు ఎన్ని పాపాలు చేస్తే ఆ గది పెట్టింది వాడికి అని. మనిషి అనేది అదే కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు లాజరు గతిని బట్టి లాజరు ఎన్ని పాపాలు చేసి ఉంటాడని అనేవాళ్ళు కదా ఈ జనం. అదే లాజరు అనేవాడు ఈ భూమి మీద ఇప్పుడు బ్రతికుంటే ఎన్ని పాపాలు చేసి ఉండేవాడు వీడు, పాపం చేసి ఉంటాడు అందుకని వాడికి ఈ గతి అనేవాళ్ళ కాదా అంటారండి. కానీ లాజర్ని తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చినాయి. భూమి మీద హంగామాలతో బ్రతికిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? దైవ మర్మాలు అర్థమవుతాయి కొంతమందికి. ఎందుకు వచ్చినాయి? ఊరకనే వచ్చిన శ్రమలో, ఊరకనే వచ్చిన శోధనలో, ఊరకనే వచ్చిన ఇబ్బందులు. అన్న ఎంతకాలం అన్నా 5 ఏండ్లు 10 ఏండ్ల నుండి పడుతూనే ఉన్నాం ఈ ఇబ్బందులు. అంటే పడాలి, టైం వచ్చేదాకా. ఎంతకాలం దేవుడు నియమించాడు నీకు? ఎంతకాలం నియమించాడు ఆ పరీక్షలో? చెప్పండి. ఎంతకాలం నియమించాడు నీకు? ఎంతకాలం నియమించాడు? ఇప్పుడు అబ్రహాముకి 25 సంవత్సరాలు నియమించాడు పరీక్ష. ఎన్నేండ్లు? ఓపికతో ఉన్నాడా లేదా? యోబుకి ఎన్ని సంవత్సరాలు నియమించాడు? బైబిల్లో లేదండి, కానీ నేను అనుకుంటున్నాను ఒక 35-40 సంవత్సరాలు నియమించి ఉంటాడు. దేవుని స్తోత్రం. యోబు గ్రంథములో అది చదివితే మనకే ఏదో నిన్నొచ్చి ఈరోజు పోయినట్టు కాదు. అది చాలా కాలం వ్యవధి జరిగింది అక్కడ. దేవుని స్తోత్రం. సంవత్సరాలు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడలేదా? ఇప్పుడికిప్పుడే నువ్వు తొందరపడతా ఉంటావు. నాకు ఎందుకు వచ్చింది రామ, నాకు ఎందుకు వచ్చింది స్వాద, నాకు ఎందుకు వచ్చింది బలగంత. అంత మాత్రం పాపి అని కాదు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. ఈ అర్థం కాని ప్రజలు నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అందుకేలే నీకు గది పెట్టిందని అంటారు. అవి పట్టించుకోమాకండి. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు వీడికి కళ్ళు పోవడానికి కారణం వీడు తప్పు చేశాడా, వీళ్ళ అమ్మ తప్పు చేసింది, వీళ్ళ నాన్న తప్పు చేశాడు అంటే ఎవరు చేయలేదురా బాబు అని చెప్పుతో కొట్టినట్టు చెప్పాడా లేదా యేసయ్య? దేవుని నామం మహిమపరచబడటానికి వాడు అలా పుట్టాడు. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక గుంటలో ఒక పెద్ద ఏనుగు పడిందంట. దానికి ఎక్కడానికి శక్తి లేదు. దాన్ని పోయే వాళ్ళందరూ కొంతమంది మట్టి వేస్తున్నారంట. దాంట్లో ఏనుగు ఉందని తెలియట్లే. దాని స్తోత్రం. కొంతమంది రాళ్ళు వేస్తున్నారు, కొంతమంది చెత్త వేస్తున్నారు. వాస్తవానికి అవన్నీ పడితే అది ఏమైందండి? చచ్చిపోద్ది సహజంగా అయితే. కానీ అవన్నిటినీ అది కాళ్ళ కిందకి లాక్కొని ఏం చేసిందో తెలుసా? పైకి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. విసిరే రాళ్ళు, విసిరే మాటలు అవన్నీ మన కాళ్ళ కింద తొక్కేసేయాలి మనం. దేవుని స్తోత్రం. వాటిని మనం ఒక పునాది రాళ్ళుగా మలుసుకోవాలి. నాకు నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల యొక్క తీర్పును బట్టో, నిర్ణయాలను బట్టో, వారు చెప్పే మాటలను బట్టో మన స్థితిగతులు మారతాయా? చెప్పండి. మారవు కదా. ఏదైనా చెయ్యగలడు ఆయన. ఆమేన్. ఏదైనా చేస్తాడు ఆయన తలుసుకుంటే. కొండల్లో, గుట్టల్లో, చెట్లలో, రాళ్ళల్లో గొర్రెలు మేపుకునే ఒక వెర్రి వాడిని దేవుడు ఒకే రోజు రాజును చేయలేదా? దాని స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ స్థితి కూడా మార్చే రోజు దగ్గర పడింది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని అనుకోమాకండి. కొంతమంది అనుకుంటారు ఆయన చేసేవాడైతే ఎప్పుడో చేయిపోయినా, ఇంకా చేయలేడయ్యా, ఇక చెయ్యిళ్ళేయ్యా అని. చేస్తాడు చివరి క్షణాల్లో. ఆమేన్. ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? చివరి క్షణంలోనైనా దేవుడు చేస్తాడు అని చేస్తాడు. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు వచ్చినాయి. భార్య తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో కానీ ఒక అబ్బాయి నా చేయి పట్టుకున్నాడని చెప్పింది భర్తకి. ఏ సనువు లేకపోతే నీ చెయ్యి ఎందుకు పట్టుకున్నాడని వీడు పంచాయతీ పెట్టాడు. పంచాయతీ పెట్టగానే తండ్రి అన్నాడంట, ఎందుకు అట్ట చెప్పావే? సరే వాడికి చెప్పావు కానీ పంచాయతీలో చెప్పలేదని అబద్ధం చెప్పు అని ఈ మాట చెప్పగానే దేవుని స్తోత్రం. ఈలోపు పంచాయతీలో కూర్చుంటే
నన్ను ఎవరు పట్టుకోలేదు, మా ఆయన కావాలని నిందేశాడు, ఈ పంచాయతీ పెట్టాడని మళ్ళీ ప్లేట్ మార్చేసింది. దాని స్తోత్రం. ఈ లోపు ఏం జరిగిందంటే నా ప్రీతిని బిడ్డలారా, నాకు ఆ దగ్గరలో ఎవరో ఒక మంచి విశ్వాసి నాకు ఫోన్ చేయించారు. దాని స్తోత్రం కలుగునగాక. అన్నకు ఫోన్ చేయండి, ఏదైనా సలహా ఇస్తాడేమో అనగా నేను అన్నాను, అయ్యా నువ్వు కావాలని నిందేశావా లేకపోతే ఆమె నిజంగానే చెప్పిందంటే, నిజమన్నా నా పిల్లలు తోడన్నా చెప్పిందన్నా, ఇప్పుడు మాట తప్పేసిందన్నా. అది అన్న అది కాక నాది మహబూబ్ నగర్ అన్న, నేను ఇక్కడికి వచ్చానన్న అనవసరంగా. అన్న రేపు పంచాయతీలో నా మీద 2 లక్షలు 3 లక్షలు వేస్తారన్న, కట్టాలన్నా. అది కాక చెప్పుతో కొడతారంట 10 దెబ్బలు. ఎన్ని దెబ్బలు? 10 మందిలో. అసలు ఆ దెబ్బలు కొట్టినప్పుడు దెబ్బలు తగిలినందుకు బాధ ఉండదో, అంతమందిలో పరుగు పోయిందనుకో చచ్చిపోవాలనిపిస్తాన్నా. మా పంచాయతీలు అట్టా ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే నేను అన్నాను, 3 రోజులు ఉపవాసాలుండు. ఎన్ని రోజులు? నిజముగా నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నట్లయితే దేవుడు నీకు న్యాయము లేదు, నువ్వు నా దగ్గర నటించావనుకో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ భయం ఉండాలంటే లేదన్నా. చెప్పింది మళ్ళీ ఇప్పుడు అబద్ధం ఆడిందానంటే ఉపవాసం ఉండు. ఫైనల్ తీర్పు అనేది ఈ 3 రోజుల ఉపవాసాలు అయిపోయిన తర్వాత జరిగింది. దాని స్తోత్రం. ఉపవాసం ఉన్నాడు, ఉదయాన్నే ఫోన్ చేశాడు, అన్న ఇంకా ఒప్పుకోలేదన్నా అన్నాడు. పాపం బిక్కు ముఖం వేసుకుని, ఉపవాసాలు ఉన్నామంట. ఉన్నానన్న. వీడు అనుమానంతో నిజంగా డబ్బులు తెచ్చి పెట్టుకున్నాడు. 10 చెప్పు దెబ్బలు తప్పదండి. దేవుని స్తోత్రం. అన్నా ఏమో లేదన్న. గంటకు ఫోన్ చేస్తున్నాడు. పంచాయతీ ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి 5:30 దాకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏందన్నా దేవుడికి కూడా న్యాయం లేదన్నా అన్నాడు. ఉందయ్యా ఆయనకి న్యాయం, మనుషులకు లేదురా. ఎవరికి ఉంది న్యాయం? దేవుడికి ఎప్పుడు ఉంటుంది న్యాయం. దేవుడికి న్యాయం ఉందన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. మనుషులకు ఉండదురా బాబు. మనుషులు అర్థమైందే, అవసరం తీరితే ప్లేట్ మార్చేస్తారు. దేవుడికి మాత్రం ఎప్పుడు అన్యాయం చేసే మనసు ఉండదయ్యా. ఆయన న్యాయవంతుడు. ఆమేన్. ఈలోపు 5:30 అయింది, 5:20 అయింది. దేవుని స్తోత్రం. ఇంకెంత ఉంది టైం? 40. 5:30, 5:20 కాదు, 5:40 అయింది, 5:50 అయింది. అన్న కూర్చుంటున్నాం అన్నాక, లేదులేనా నేను అంటున్నాను, కూర్చోవాడా అంటే వాడికి లేదు నిరీక్షణకు ఆధారం. ఇంకా 6 గంటలకు కూర్చున్నారు. పెద్ద మనసులు ఉరుమురు చూస్తున్నారు అంటే ఏది కొన్ని చూస్తుంటే చూడండి, వింత జీవులు. వాళ్ళ మామ అవతల ఎట్టేటట్టు తిప్పుతున్నాడు అటనే. ఎడిదే నాకు లేవులేండి మేసాలు, ఎట్టేట తిప్పుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? నా దెబ్బ చెబితే ఇప్పుడు నీ ద్వారా ఎన్ని లక్షలు? 2 లక్షలు కట్టి 10 చెప్పు దెబ్బలు కొట్టిస్తా నాగాని ఎట్టేట అంటున్నాడంట. మాజూలు వస్తావంటరా అని నాకు ఫోన్ చేశాడు. చివరి ఫోను. అన్నాను ఏం కాదు పోయి కూర్చో. దేవుని స్తోత్రం. 6 అయింది, ఇక స్టార్ట్ అయింది. ఏంటిది? పంచాయతీ. ఈ పెద్ద మనుషులు ఊరు చూస్తున్నారు. ఇటు చూస్తేనేమో వాళ్ళ మామేం ఏం తిప్పుతున్నాడు? ఆ ముసలి మీసాలు తిప్పుతా ఉన్నాడు. అంత అయిపోయిందన్న, ఇంకేముందన్న. ఆ దెబ్బలు తింటే ఈ ఊరన్నా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నేను. ఎందుకంటే అన్ని వందల మంది మధ్యలో ఏం చేస్తారు? చెప్పుతో కొడతారు. ఇక జనంలో ఆడ తిరుగుతాడు. ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవడమేనన్నా ఇక నేను, లేదంటే చచ్చిపోవటమే ఆ కృష్ణా నదిలో. అమరావతి దగ్గర జరిగింది ఇది. దేవుని స్తోత్రం. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. చివరి క్షణంలోనైనా నువ్వు నిజాయితీగా కార్యం చేస్తాడన్న. ఇక వాడికైతే నమ్మకం లేదు పాపం. 6 గంటల దాకా కూడా లేదు కదా, 3 రోజులు ఉపవాసాలను చేస్తే. చివరి క్షణంలో ఒక్కసారి ఫోన్ చేశాడు. నేను చెప్పాను కూర్చో, ఏం జరిగిద్దో చూస్తా ఉండు మౌనంగా. ఏం జరిగేది లేవుందిలేనా, ఏం జరిగింది ఆ దేవుడు కూడా నా మీద ఏం లేదు, కనికరం లేదు. హల్లెలూయా. ఈ లోపు నా ప్రియమైన బిడ్డలారా మళ్ళీ నాకు ఫోన్ చేశాడు వాడు. ఎవరు ఫోన్ చేశాడు తెలుసా? దేవుడు న్యాయవంతుడు అన్నా అన్నాడు. కొట్టండి అప్పట్లో. హల్లెలూయా. ఏమైందిరా అన్నా ఆ భార్యను తీసుకొచ్చారుగా పంచాయతీలోకి. వాళ్ళందరూ ఎట్టాడు చూస్తున్నారు, మామయ్య ఎడదిప్పుతున్నాడు.
పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడింది. అయ్యా మా ఆయనకి ఏం తెలియదు అయ్యా, ఇది చెప్పింది నేనేనయ్యా, అట్ట చెప్పొద్దని మా నాన్న అబద్ధం ఆడిచ్చాడు అయ్యా అన్నది. కొట్టాడు చెప్పట్లే అన్నా, ఏసై గొప్పోడు అన్నా, ఏసై నువ్వు చెప్పినా గొప్పోడే. నేను స్తోత్ర అన్నా, నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నన్ను 10 చెప్పు దెబ్బలు కొడతారని భయం, డబ్బులు పోతాయని కాదు. ఆ 10 చెప్పు దెబ్బలు పెద్ద మనుషులు మా మామను కొట్టారన్న. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెద్ద మనుషులు అడిగారంట, ఏంట్రా ఆ అమ్మాయిని ఎలుకొట్టావా వదిలేస్తావా, అదంతా నీ చేతిలోనే ఉంది అనగానే, ఆగండి కొంచెం అడిపోయి మాట్లాడవుతానని. పొద్దాకలాంటి పోతాను, ఎవరికిరా నువ్వు ఫోన్ చేస్తుంది, మా పేరు ఇచ్చారులో మా పెద్దన్న ఉన్నాడు, పెద్దన్న అనగానే వాళ్ళకో పెద్దన్న ఉన్నాడంట. చూడండి, పెద్దన్న మా ఇంట్లో నేను చిన్న ఉన్నైతే నన్ను ఏం చేశారు, పెద్దన్న చేశారు. ఈ మధ్య ఒక ముసలిది నా దగ్గరికి వచ్చి పెద్దన్న అంటుంది. నేనన్నా, మా జేజమ్మ కూడా నీ వయసు లేదు కదే ముసలిదానా అనిపించింది. నేను స్తోత్రం. అయితే నాకు ఫోన్ చేసి, అన్న దాన్ని ఇప్పుడే పెద్ద మనుషుల మధ్యలో విడాకులు తీసేసుకుంటున్నా అన్న అన్నాడు. నేను చెప్పాను, ఆ పని మాత్రం చెయ్యమాక. నేను స్తోత్రం. నీ భార్య ఎంత నిజాయితీ గలదైతేనే ఏరే వాడు నా చేయి పట్టుకున్నాడని నీకొచ్చి చెప్పిందిరా. ఇది పరిస్థితి. అంటే దీంట్లో సనువు లేకపోతే ఎందుకు పట్టుకున్నాడు అన్న అంటే, ఎన్నో రేపులు జరుగుతున్నాయి, సనువు ఉంటే జరుగుతున్నాయా చెప్పండి. ఎన్ని చెప్పి ఏం చేద్దామన్నా అన్నాడు. ఇది ఒక్కసారి వదిలేయి. దేవుని స్తోత్రం. ఒక్కసారి వదిలేయి. ఇది పరిస్థితి అనగానే ఆ మామ కూడా వచ్చి, అయ్యా నా కూతురుని వద్దయ్యా అని కాళ్ళ మీద పడ్డాడంట. దేవుని స్తోత్రం. ఇంకా మధ్యలో చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడని నేను లోపడుతున్నాను. ఇది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారా ఈ 10 రోజులు మీరు. హల్లెలూయా. బామర్దుల్ని వాళ్ళని ఏళ్ళని చూసి అంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టారా. అందరూ వచ్చి, బావో మా అక్కను వదలొద్దు, బావో మా చెల్లెల్ని వదలొద్దు అని అందరూ వచ్చి ఎవరి కాళ్ళ మీద పడ్డారు. ఆయన తెలుసుకుంటే ఏం చేస్తాడు చెప్పండి. హల్లెలూయా. చంటి బిడ్డను తల్లి మరచిన అతను నాకు ఒక మాట చెప్పాడు, ఈ ఊరు నేను అల్లుణ్ణి, మా సొంత ఊరు మహబూబ్ నగర్. దాని స్తోత్రం. ఇక్కడ నాకు ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఎవరు లేరు. ఆనందము నీవేగా సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన, నిందల పాలై నీతో చేసిన దాని ఎలుకో సింహాసన ఇచ్చినావు. సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. ఎవరు లేరు నాకు ఇళ్ళలో. యేసయ్యా నాకు పడు. ఎవరు లేరు ఆదరణ నీవేగా. ఆమేన్. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద
కొన్ని సందర్భాలలో అనేక మంది నా పక్కనుంటే బాగుండు అని అనిపించింది. కానీ అనేక మంది ఉన్నప్పుడు దేవుడు మనల్ని అస్సలు పట్టించుకోడు. దేవుని స్తోత్రం. వారిలో ఒంటరైన వాడు 1000 మందెగును. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. మొన్న ఒక నాకు విజిటింగ్కి వెళ్తే ఒక సాక్ష్యం చెప్పింది. అన్నయ్య, మందిరంలోకి వచ్చి మీరు చెప్తున్న వాక్యం వింటేనే నేను ఆదరించబడుతున్నాను, ఇంటికి వస్తే మళ్ళీ నాకు నరకమే అన్నది. దేవుని స్తోత్రం. భర్త సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, అప్పులు ఎక్కువైపోయినాయి. నాకంటూ తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. ఇది పరిస్థితి. ఆదివారం మీరు చెప్పి ఆ వాక్యమే నన్ను ఆదరిస్తుంది. ఇది ఏడ్చింది. నాకు ఎవ్వరు లేరు. నేను చెప్పాను, ఎవరెందుకు లేరు? దేవుడు లేడా? దేవదూతలు లేరా? సంఘం లేదా? సేవకులు లేరా? హల్లెలూయా. అందరినీ పక్షమే కదా. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం ఎవరు లేరని అనకూడదు. వాక్యం చెప్తుంది, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు తప్పు చేయకుండా, పాపము చేయకుండా, లోకానుసారంగా బ్రతకకుండా, ఏ దోషము లేకుండా ఉన్నంత కాలం లోకమంతా నీకు దూరమైన నా దేవుడు మాత్రం నీకు దూరం కాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జనాన్ని చూసి, ధనాన్ని చూసి దేవుడు ప్రేమించడు. అర్థమైంది మీకు? దేన్ని చూసి? ధనాన్ని చూసి ప్రేమించడు. దేవుడు దేన్ని చూసి ప్రేమిస్తాడు? అప్పుడు దీని బిడ్డలన్నీ యథార్థతను బట్టి ప్రేమిస్తాడు. దానియేలు మీద 120 మంది కక్ష బట్టి దానియేలు అనే వాడి పేరు చెరిపివేయాలన్నట్టు ప్రయత్నం చేస్తే ఆ పని చేయాలనుకున్న వాళ్ళకే గతి పట్టిందా లేదా? నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే దూషించనివ్వండి. మీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే మాట్లాడనివ్వండి. హల్లెలూయా. ఎవరైనా మీ మీద రంకిలేస్తే ఈయనివ్వండి. కొంచెం మీరు ఓర్చుకోండి. అప్పుడు ఇక జన్మలో మీ జోలి రాకుండా దేవుడు చేయాలి అంటే మీరు కొంచెం ఏం చేయాలి? కొద్దిగా ఓర్చుకోవాలి. దేవుని స్తోత్రం. నోరుంది కదా, పరపతి ఉంది కదా, పోలీస్ స్టేషన్ ఉంది కదా అని పరిగెత్తమాకండి. దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలి. ఆ మాట ఎంతమందికి అర్థమవుతుంది? మీకు 2-3 మాటలే వస్తాయి మీకు నిందలు. నాకు ఎన్ని వచ్చి ఉంటే నాకే తెలియదు. నేను అట్లా తుడిచేసుకుని వెళ్ళిపోతుంటా. నాకెందుకు, నా ముందు ప్రభు ఉంటే. దాని స్తోత్రం. నా ముందు ప్రభు ఉంటే ఈ వేస్ట్ మాటలన్నీ అవసరమా? ఇసిరే ప్రతి రాయికి ఆడ మనం ఆగామనుకోండి, మన ప్రయాణం ఆగిపోద్ది. హల్లెలూయా. ఇసిరే రాళ్ళకి మనమేమీ కదలాల్సిన అవసరం లేదు. కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు. తెలుసా మీకు? ఏ చెట్టుకి రాళ్ళేస్తారు? కాయలు లేని చెట్లకి ఎవడన్నా రాలేస్తాడా? నీతి ఫలములు ఉన్నటువంటి విశ్వాసుల మీదకి, సేవకుల మీదకే రాళ్ళేస్తారు. దాని స్తోత్రం. భయపడాల్సిన అవసరం లేదు. నడిచే వాడికే ఎదురు రాళ్ళు తట్టుకుంటాయి. ఎవరికి? కూర్చున్నోడికి తట్టుకుంటాయా? ఆత్మీయ యాత్రలో ముందుకెళ్తున్న వారికి ఎదురు రాళ్ళు తట్టుకుంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రభుని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఏదో పాట ఉంది చూడండి. నడిపించుచున్నాడు నజరేయుడు, గాఢాంధకారములైన కన్నీటి లోయలైనా. అంత స్పీడ్ నా వాయిస్ తగినట్టు పెట్టండి, సౌండ్ తగ్గించి పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటి లోయలైన, కష్టాల తీరములైన, కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు
నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. ఆగండి నా ప్రియ బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు సముద్రములు అడ్డొచ్చిన ఆయన నడిపించే ఆ ప్రయాణంలో మన ముందు నిలబడతాయా? చెప్పండి. ఇశ్రాయేలీయులను దేవుడు నడిపిస్తున్నప్పుడు సముద్రం పాయలైందా లేదా? తరుముతున్న శత్రువులు అందరూ మునిగిపోయారా లేదా? ఈ రోజున ఆ ఐగుప్తు ఫరో సైన్యంలాగా నేను తరుముతా ఉంటాయి కొన్ని సమస్యలు, కొంతమంది వ్యక్తులు నేను తరుముతా ఉంటారు. నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు మాత్రమే చూడాలి. దాని స్తోత్రం కలుగునగాక. ముందున్న ఆయన వైపే చూడాలి, వెనకున్న వాటి వైపు చూడకూడదు. ఈరోజు నువ్వు లోకం వైపు చూస్తే, కుడి ఎడమలకి చూస్తే, వెనకున్నవి చూస్తే మునిగిపోతావు. ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళలేవు. యేసు వైపు చూసినప్పుడు పేతురు ముందుకు అడుగు వేయగలిగాడు. ఇరువైపులున్న గాలిని చూసినప్పుడు మునిగిపోసాగాడంట. ఈ రోజున ఎటు చూడాలి నువ్వు చెప్పండి? యేసు వైపు చూడగా ఆయనను వేడగా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే. అటు ఇటు చూడకూడదు. వాళ్ళు వేసే మాటలకి, వీళ్ళు వేసే మాటలకి కృంగిపోయి కృషించిపోయి నడవలేక మనసు అంతా బాధగా ఉంది. ప్రార్థన చేసుకుంటున్నాం, మనసు అంతా బాధగా ఉంది. ఏందమ్మా నిన్న ఆదివారం రాలా, మనసు అంతా బాధగా ఉంది. ఎందుకు ఎందుకు వాళ్ళ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు. అర్థమైందే? నువ్వు వింటా ఉంటే అంటానే ఉంటారు. నేను స్తోత్రం. పట్టించుకోకుండా దులుపుకొని పోతుండాల. ఆమేన్. అని 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 వారి నోర్లు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళే మానుకుంటారు. దాని స్తోత్రం. అంతే కదా? విసిరి విసిరి గోళ్ళ నొప్పి వచ్చినప్పుడు రాళ్ళు వేయటం మానుకుంటారు. దాని స్తోత్రం కలుగునగాక. సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెలే. ఏం నేర్పాడు? పడండి. సాగిపోవుటే నాకు నా యేసు, శోధనా బాధలు చుట్టిన నన్ను ముట్టిన. హల్లెలూయా. నడవలేక నా పడవ నడి సంద్రమందున, నడుపుట నా వల్లగాక సోలిపోవుచుండగా, చూసెనే యేసు చెంతకు చేరెనే, ఆయనే నా పడవను అద్దరికి చేర్చెలే. హల్లెలూయా. కుటుంబాన్ని, జీవితాన్ని నడపలేక నువ్వు ఒకవేళ సోలిపోతే ఆయన చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడు. గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీయులు నడిపిస్తున్నప్పుడు సముద్రాలు పాయలైపోయాయి. యోర్దాను నది ఏకరాశిగా మార్చబడింది. పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారిని నడిపించాడు. కొన్ని సందర్భాల్లో నా ప్రియమైన బిడ్డ, రూపాయి కూడా గతి లేని పరిస్థితులు వస్తాయి. ఏంటి ఇంత దరిద్రం మాకు అనిపిస్తుంది. కానీ అప్పటికప్పుడే దేవుడు ఎట్నుండి తెస్తాడు, ఎట్నుండి చేస్తాడు. అర్థమైందే? అప్పటికప్పుడే సమకూరుస్తాడు దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలుకి ఏ పూట ఆ పూట మన్నాను కురిపించాడు, కానీ స్టాకులో స్టోర్ చేసుకోమని చెప్పలా దేవుడు. కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఏం చేశారు? స్టోర్ చేసుకుంటే పురుగులు పట్టిందంట. అది దాని స్తోత్రం. విశ్వాస వీరులను దేవుడు ఎప్పుడు కూడా అప్పటికప్పుడే ఇచ్చి నడిపిస్తుంటాడు. ఆమేన్. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు విడవడు. యెహోషువతో ఏమన్నాడు దేవుడు? నిన్ను విడవను, ఎడబాయను. హల్లెలూయా. నిన్ను విడవను. నాను వారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, ఒడిలో చేర్చి ఓదార్చువాడా,
ఒడిలో చేర్చి ఓదార్చువాడా, నా కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే. హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమై నిలుచువాడవే, నా చెయ్యి పట్టి నడుపు, నా ధైర్యము నీవే యేసయ్యా. హల్లెలూయా. చంద్ర పైకి గడిగలు చెప్పండి. ఈరోజు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆదరణకర్త. హల్లెలూయా. నిన్ను విడవను ఎడబాయను. ఓ నా శత్రువా. ఈ మాట అనాలి మనం. ఏమనాలి? నేను కింద పడినను పైకి లేస్తాను. మేకా గ్రంథంలో ఉంటుంది చూడండి. ఓ నా శత్రువా, నువ్వు నన్ను చూసి ఏం నవ్వాల్సిన అవసరం లేదు. నేను కింద పడినను నా దేవుడు మరలా నన్ను పైకి లేపుతాడు. గట్టిగా చెప్పండి. 7వ అధ్యాయం 8వ వాక్యం ఏమన్నాడండి? ఓ నా శత్రువా, చూడండి, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మీరు చెప్పాలి, మన శత్రువు ఎవరో? సాతానుడే కదా. ఓ నా శత్రువా అనండి. నేను క్రింద పడినను మరలా పైకి లేస్తాను. హల్లెలూయా. 7వ వాక్యం చెప్తుంది, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకం మనకు ఉందా లేదా? అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మీరు పడిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, ఏడుస్తున్న స్థితిలో ఉండొచ్చేమో, నష్టపోయిన పరిస్థితిలో ఉండొచ్చేమో, ఏమి చేయలేని స్థితిలో ఉండొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను బలపరచువాడు నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను లేవనెత్తువాడని నేనే, నిన్ను సిగ్గుపరచను అంటున్నాడు. అందుకని ఈ లోకములో అనేక శ్రమల పోకళ్ళలో మీరు పోతున్నప్పుడు వాటికి భయపడద్దు, మనుషుల మాటలకి భయపడద్దు, ఈ లోకములో కలుగుతున్న కష్టాలకి శ్రమలకి భయపడద్దు. ఎవరు ఏదన్నా అనుకొని నా పక్షాన నా ప్రభువు ఉన్నాడు అనే ధైర్యంతో మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. అలాంటి విధానంలో ఉన్నప్పుడు దేవుడు నిత్యము మన పక్షా నుండి దానియేలును కాపాడినట్టు, షడ్రకు మేషకు అబ్దెనగోలను కాపాడినట్టు, యోసేపును కాపాడినట్టు, ఆది సంఘమును కాపాడినట్టు, అపోస్తులను కాపాడినట్టు, అప్రియదేని బిడ్డలారా నిన్నును కాపాడుతాడు. యోబును కాపాడినట్టు కాపాడుతాడు. అందరూ మోకాళ్ళు ఉంచండి. స్తోత్రం. నీ శ్రమలు చూసి, నీ శోధనలు చూసి, నీ ఇరుకు ఇబ్బందులు చూసి భయపడొద్దు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, హల్లెలూయా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళొంచి ప్రార్థన చేయండి. దేవుని మాటలను ధ్యానించండి. ఒకసారి దేవుని మాటలు ధ్యానించండి. ఆదరణకరమైన నీ మాటలతో మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచావు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. మనుషులు పెట్టు నిందలకు, అవమానాలకు, కలుగుతున్న కొన్ని కష్టాలకి, అప్పులకి, రోగాలకి, ఇబ్బందులకి భయపడద్దు. ఆయన మహిమగల దేవుడు ఏదైనా చేయగలడు. చీకటిని వెలుగుగా చేయగలడు. భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగాయనో, యెహోవా నాకు జీవమాయనో, యెహోవా నాకు బలమాయను, యెహోవా నాకు ఆధారమాయను, యెహోవా నాకు ఆశ్రయమాయను, యెహోవా నాకు కేడెమాయను. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన.